అందరికీ నమస్కారం అండి. ఒక సస్పెన్స్ మరియు కామెడీ స్టోరీ అండి ఇది. ఈ స్టోరీ పేరొచ్చేసి 'పెళ్లి ముహూర్తం ముందు పొరపాటు'. కథ చివరి వరకు వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిక కథలోకి వెళ్దాం. తూర్పుగోదావరి జిల్లాలోని అది ఒక మారుమూల పల్లెటూరు. పచ్చని పొలాలతో, జలజల పారే పిల్ల కాలువలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ దృశ్యమును చూసిన మనసు చాలా హాయిగా ఉంటుంది. ఆ ఊరిలో సత్యనారాయణ, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. సత్యనారాయణని అందరూ సత్యనారాయణ అని పిలవకుండా అన్నవరం అని పిలిచేవారు. అన్నవరం వ్యవసాయం చేసేవాడు. తెల్లవారుజామున 4 గంటలకు చద్ది అన్నం ఒక ఇత్తడి క్యారేజీలో పెట్టి, చద్దన్నంలోకి నంచుకోవటానికి పచ్చిమిరప లేదా ఉల్లిపాయను ఉంచి వాటిని ఒక సంచిలో పెట్టి భర్తకు ఎంతో ప్రేమగా అందించేది భార్య. అతడు ఆ చద్ది మూటను కర్రకు తగిలించుకుని భావి తరాల వారికి 4 మెతుకులు పెట్టే బాధ్యత నా మీద ఉంది అని ఎంతో సంతోషంగా పొలానికి బయలుదేరాడు. లక్ష్మి భర్త పొలానికి వెళ్ళిన తరువాత పశువుల శాలలో ఉన్న పేడను తీసి శాలను శుభ్రంగా తుడిచివేసింది. గేదెలకు పాలు పితికి ఇత్తడి చెంబులలో పాలు పోసి తన కొడుకు చేత పంపేది. ఇలా ఆ అబ్బాయి ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు తన తల్లి ఇవ్వమని చెప్పినా వారి అందరికీ పాలు ఇచ్చి వచ్చేవాడు. తరువాత పిల్లలు ఇద్దరికీ స్నానం చేయించి బట్టలు వేసి 2 సమాన గ్లాసులలో రాత్రి తోడుపెట్టిన పెరుగును ఇద్దరికీ చద్ది అన్నంలో పెట్టి బడికి పంపింది. తాను కూడా కాసిన్ని టీ నీళ్లు కడుపులో పోసుకుని వంట పూర్తి చేసింది. ఇంతలో అన్నవరం చెల్లెలు తోడుకోడలు కొడుకు పెళ్లి కబురు చెప్పటానికి బంధువులు వచ్చారు. వచ్చిన వారికి కాళ్ళు కడుక్కోవటానికి చెంబుతో నీళ్లు ఇచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడిన తరువాత భోజనం వేళయింది, భోజనం చేసి వెళ్ళండి అని లక్ష్మి అనేసరికి వచ్చిన ఇద్దరు బంధువులు బెండకాయ వేపుడు, లక్ష్మి వాళ్ళ పొలంలో పండిన వంకాయ టమాటాలతో చేసిన పప్పుచారు, గడ్డ పెరుగుతో తృప్తిగా భోజనం చేశారు. వచ్చిన బంధువులు బయలుదేరుతూ అన్నట్టు లక్ష్మి, నువ్వు మీ ఆయన పిల్లలు తప్పకుండా పెళ్ళికి రావాలి, మరి మర్చిపోవద్దు, బుధవారం పెళ్ళి అని పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చాడు అన్నవరం. భర్త చేతిలోని ముంతను అందుకుంటూ, ఏమండోయ్ యజమాని గారు, మనకి మీ చెల్లిగారి అత్తవారి ఊరు నుండి పెళ్లి కబురు వచ్చింది, మనమందరం తప్పకుండా వెళ్దాం అని అంటుంది. అవునేటోయ్, సరే పెళ్ళి ఎప్పుడు? ఇదిగో శుభలేఖ ఇచ్చారు, బుధవారమట. అవునా, తప్పకుండా వెళ్దాం. భార్యాభర్తలిద్దరూ కూడా కలిసి భోజనం చేస్తూ, ఇంతకీ మనం పెళ్ళి కానుకగా ఏమి ఇస్తే బాగుంటుందంటావు? ఏవో ఎందుకండి, 2 ఇత్తడి బిందెలు ఇద్దాం. బావి నుండి మంచినీళ్లు తీసుకొచ్చుకుని త్రాగటానికి ఉపయోగపడతాయి. సరే, రేపే మన ఊరిలో సంత జరుగుతుంది కాబట్టి వెళ్ళి తీసుకొస్తాను. పెళ్ళికి వెళ్ళవలసిన బుధవారం రానే వచ్చింది. కుటుంబ సమేతంగా వెళ్దాం అనుకున్నారు. కానీ లక్ష్మి ఇద్దరు పిల్లలకు విపరీతమైన జ్వరం వచ్చేసింది. లక్ష్మి ఇద్దరు పిల్లలను చెరో పక్కా వేసుకుని నవ్వారు మంచం మీద పడుకుని ఉంది.
అన్నవరం బజారుకు వెళ్ళి మందులు, కొబ్బరి బొండాలు తీసుకువచ్చి భార్యా పిల్లలకు ఇచ్చాడు. ఇంట్లో వాడుకోవటానికి 4 కావిడలు నీళ్లు తీసుకువచ్చి పశువుల శాలలో పశువులకు త్రాగటానికి నీళ్లు పోశాడు. సాయంత్రం 5 గంటల సమయం అయ్యింది. లక్ష్మికి, పిల్లలకు కొంచెం జ్వరం తగ్గింది. కానీ నీరసంగా ఉంది. సరే లక్ష్మి, పెళ్ళికి నేను ఒక్కడినే వెళ్ళి వస్తానులే. నీవు పిల్లలు విశ్రాంతి తీసుకోండి అన్నాడు అన్నవరం. సరే యజమాని అంటుంది లక్ష్మి. అన్నవరం మంచి సువాసన వచ్చే సబ్బుతో శుభ్రంగా స్నానం చేసి ట్రంకు పెట్టెలో లక్ష్మి ఉతికి ఇస్త్రీ చేసి ఉంచిన మంచి ప్యాంటు షర్టు వేసుకుని హుందాగా తయారు అయ్యాడు. బస్సు వచ్చే వేళయ్యింది, తొందరగా బయలుదేరండి. ఆ ఊరిలో సాయంత్రం 5:30 ఒక బస్సు ఉంటే మళ్ళీ రాత్రి 7 గంటల వరకు బస్సు ఉండదు. అన్నవరం వెళ్ళేసరికి బస్సు వెళ్ళిపోయింది. బస్ స్టాండ్ నుండి ఇంటికి తిరిగి వచ్చేశాడు. లక్ష్మి, లక్ష్మి, ఆ ఏమైందండి? వచ్చేశారు? బస్సు వెళ్ళిపోయింది. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? సరే, నేను ఒక్కడినే కదా, సైకిల్ మీద వెళ్తాను అని 2 ఇత్తడి బిందెలను సైకిల్కి కట్టుకుని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెళ్లివారి ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో తనకు నచ్చిన పాటలన్నీ పాడుకుంటూ పెళ్లివారి ఊరు చేరుకున్నాడు. పెళ్లివారి ఊరు తన చెల్లెల ఊరు అదే కాబట్టి అన్నవరం ముందుగా చెల్లెల ఇంటికి బయలుదేరాడు. అదేంటి, పెళ్లి పందిరి ఏది? పెళ్లి అరుగు కూడా లేదు. లైటింగు, భోజనాలు ఇవేమీ కనిపించటం లేదు అనుకుంటూనే చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. తలుపు కొట్టగానే చెల్లెలు తలుపు తీస్తూ, రా అన్నయ్య, వదినా పిల్లలు ఏరి అని అడిగింది. వాళ్ళ ఆరోగ్యం బాలేదమ్మా అని చెప్పాడు అన్నవరం. సరేలే, ఈరోజు నువ్వు ఒక్కడవే వచ్చావు, కానీ మా తోడు కోడలు కొడుకు పెళ్ళికి మాత్రం వదిన పిల్లలను కూడా తీసుకురావాలి అని అంటూ చల్లని మజ్జిగ చేతికి అందించింది. కంగుతిన్న అన్నవరం, సరే సరే తీసుకువస్తాను చెల్లి. పెళ్ళి ఎన్ని గంటలకి అని తెలివిగా ప్రశ్నించాడు. ఈరోజు బుధవారం కదా అన్నయ్య, వచ్చే బుధవారం రాత్రి 11:11 అని చెప్పటంతో అన్నవరం నోట మాట రాలేదు. గబగబా చేతిలోని మజ్జిగ త్రాగేసి, ప్రక్క ఊరు పని ఉండి వచ్చానమ్మా. సరే, దారే కదా అని నిన్ను చూసి పోదామని వచ్చాను అన్నాడు తను చేసిన పొరపాటు బయటపడకుండా. మళ్ళీ సైకిలుపై తిరుగు ప్రయాణం అయ్యి జరిగినదంతా భార్యకు చెప్పాడు. ఇద్దరూ పకపకా నవ్వుకున్నారు. ఈసారి ఎవరు పెళ్లి కబురు చెప్పినా ముందుగా శుభలేఖను క్షుణ్ణంగా చదవాలని అన్నవరం లక్ష్మీ దంపతులు ఇద్దరూ నిర్ణయించుకున్నారు. తర్వాత వచ్చిన బుధవారం రోజు అన్నవరం లక్ష్మీ దంపతులు సతీ సమేతంగా పెళ్లికి హాజరు అయ్యి ఎంతో సంతోషంగా గడిపారు. కథ సమాప్తం. ఇది నేను రాసిన మొట్టమొదటి కామెడీ కథ అండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.